నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతలు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇప్పుడు చాలా చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. ముఖ్యంగా తాజాగా జరిగినటువంటి వ్యవహారం అనంతపురం జిల్లాకు సంబంధించి, అంటే రాయలసీమలో ఆయన ఒక తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైనటువంటి నాయకులుగా ఉన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి దుమారాన్ని రేపాయి. ప్రధానంగా భారతీయ జనతా పార్టీలో 31వ తేదీ రాత్రి జేసీ ఏర్పాటు చేసినటువంటి పార్టీకి కేవలం మహిళలు మాత్రమే రావాలి అని కొన్ని నియమ నిబంధనలు పెట్టారు. దానికి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మాధవీలత, అలాగే సాదినేని యామిని ఇద్దరు కూడా స్పందించారు. అంటే మహిళల కోసం ఈ యొక్క కార్యక్రమం పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకనంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ముఖ్యంగా గంజాయి కానీ, అలాగే మత్తు పదార్థాలకు అలవాటు పడినటువంటి వారు ఎక్కువగా తిరుగుతుంటారు. ఆ పార్టీ పూర్తి చేసుకున్న తర్వాత మహిళలు ఒంటరిగా వెళ్ళాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని కాబట్టి దీనిని వాయిదా వేయాలి, లేదంటే దాని మార్పులు చేర్పులు చేయాలని. సరే, అదంతా జరిగింది. దానికి సంబంధించి జరిగినటువంటి పరిణామాలు కూడా మనకు తెలుసు. అయితే ఇప్పుడు తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణ చెప్పారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. వాస్తవానికి జేసీ బ్రదర్స్, జేసీ దివాకర్ రెడ్డి కావచ్చు, జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు, వారి వ్యవహార శైలి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లా. రాయలసీమ ప్రాంతంలోనే చాలా ముఖ్యమైనటువంటి నేతలుగా వీరున్నారు. ఇటువంటి క్రమంలో ఆయన చేసినటువంటి కామెంట్స్, అంటే మహిళలను కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు కాబట్టి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అనేది భారతీయ జనతా పార్టీనే కాదు, మహిళా సంఘాలు కూడా ప్రధానమైనటువంటి డిమాండ్గా తీసుకుంది. ఇటువంటి సందర్భంలో ఇప్పటికే కూటమి నేతల మధ్య కాస్త సఖ్యత అనేది కొరవడింది, భేదాభిప్రాయాలు స్టార్ట్ అయ్యాయి అనేది నారా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళాయి. ఇప్పటికే అనేక రకాల ఇష్యూస్తో ఆయన తల మునకలవుతున్నారు. ఇటువంటి క్రమంలో జేసీ వ్యవహారం కూడా కాస్త సీరియస్గానే తీసుకున్నారు నారా చంద్రబాబు నాయుడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన వెంటనే ఇష్యూ జరిగిన తర్వాత ఫోన్ చేయడం, చాలా సీరియస్గా క్లాస్ తీసుకున్నట్లు కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నటువంటి అంశం. మొత్తానికైతే జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగానే మారింది. నా వయసు 72 ఏళ్ళు, నేనేదో ఆవేశంలో అలా మాట్లాడేశాను కాబట్టి దయచేసి నన్ను మన్నించండి అని చెప్పి. అయితే అనాల్సినటువంటి మాటలను అనేసిన తర్వాత దాన్ని ఏ విధంగా తీసుకుంటారు అనేది కూడా ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం. ఇప్పటికే మాధవి ఆమె సొంతంగా ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు, కన్నీటి పర్యంతం అవుతూ. సారీ నాకేం అక్కర్లేదు, జరగాల్సినటువంటి నష్టం జరిగింది అంటే ఆ డ్రెస్సింగ్ గురించి రకరకాలుగా మాట్లాడారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మీ పార్టీలో ఇలాంటి వాళ్ళు ఉండటం అవసరమా అని. సో మొత్తానికైతే చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మారింది. ఆయన సారీ చెప్పడం, ఆ సారీని నేనేం తీసుకోవట్లేదని మళ్ళీ మాధవీలత చెప్పడం, రాష్ట్ర రాజకీయాల్లో జేసీ ఎపిసోడ్ అనేది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికైతే జరిగిపోయినటువంటి నష్టాన్ని పూడ్చుకోవాలి అని కూటమి భావిస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇటీవల చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కానీ, ఏదైతే ఆరోపణలు కానీ విమర్శలు కానీ ఎక్కువగా వినిపిస్తున్నటువంటి తరుణంలో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, నాయకుడిగా, కూటమికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ఆయన చేయాలి. సమస్య వచ్చింది, పరిష్కరించాలి. సో ఇటువంటి క్రమంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి బయటికి రావటం, ఆయన మళ్ళీ ఒక వీడియోని రిలీజ్ చేయటం, సారీ చెప్పడం, అనేక రకాలుగా దీని మీద ట్విస్ట్లు, అనేక రకాలుగా మార్పులు చేర్పులు, ఇంకా భవిష్యత్ కాలంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.